తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటిగా మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ న్యూస్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే హైదరాబాద్‌లో ఎథికల్ ఏఐ అండ్ గవర్నెన్స్ సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ అయితే జరగబోతుందన్నమాట. ఇది హైదరాబాద్‌లో జరగబోతుందన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో టీ హబ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. నవంబర్ 14, 15 తారీఖులో అయితే జరుగుతుందన్నమాట. ఈసారి జరిగే చర్చా కార్యక్రమం దేని మీద ఉంటుందంటే ఏజెన్సీ అండ్ అకౌంటబిలిటీ, పార్టిసిపేషన్, డిఫరెంట్ ఏదైనా అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద జస్టిస్ ఈ పర్టికులర్ పాయింట్ మీద అయితే ఈ సమ్మిట్ అయితే ఉండబోతుందని చెప్తున్నారన్నమాట. కొన్ని క్వశ్చన్స్ ఏముంటాయంటే డిజిటల్ స్పేసెస్ ని ఎవరు షేప్ చేస్తారు, అలానే వీటిని ఎవరు ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, ఇలాగే డిజిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ సమ్మిట్ అయితే ఉండబోతుంది ఏ ఇంటిగ్రేషన్ తో. నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరు చెందిన ఒక విద్యార్థి ఒక అదిరిపోయే ఒక ఏఐ టూల్ అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ విద్యార్థి ఏం చేశారంటే ఏఐ సంబంధించిన పవర్డ్ ఇన్నోవేషన్ అయితే తీసుకొచ్చారు. అంటే స్మార్ట్ గ్లాసెస్ అయితే తీసుకొచ్చారంట. ఈ స్మార్ట్ గ్లాసెస్ ని ఎవరి కోసం డెవలప్ చేశారంటే ముఖ్యంగా విజువల్లీ ఛాలెంజెస్ పర్సన్స్ కోసం ఏ స్మార్ట్ గ్లాస్ అయితే డెవలప్ చేశారు. దీంతో ఈయనకి ఒక అవార్డు కూడా అందిందనమాట. సామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో అనే ఒక కాంపిటీషన్ లో ఈయన పాల్గొంటే ఈయనకైతే అవార్డు అయితే వచ్చింది. మొత్తం 4 టీమ్స్ అయితే ఈ పర్టికులర్ కాంపిటీషన్ అయితే పాల్గొన్నాయన్నమాట. సో ఓవరాల్ గా ₹1,00,00,000 ఇంక్యుబేషన్ కి మరియు ఐఐటి ఢిల్లీకి అయితే సామ్సంగ్ ద్వారా ఈ ఫండింగ్ అనేది లభించింది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీ గవర్నమెంట్ ఐఐటి కాన్పూర్ వాళ్ళతో టై అయిపోయారు అనమాట. ఎందుకంటే ఢిల్లీలోని అర్బన్ వాటర్ మేనేజ్మెంట్ ని సరిగ్గా మానిటర్ చేయడం కోసం సంబంధించిన ఒక మోడల్ అయితే డెవలప్ చేస్తున్నారన్నమాట. ఈ మోడల్ సహాయంతో వాటర్ ని మరింత ఎఫిషియెంట్ గా ఉపయోగించుకోబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద ఒక బాంబు దాడి అనేది జరిగిందనమాట. జరిగిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అనేది వైరల్ గా మారింది. అలాంటిది ఈ ఒక వీడియో అనమాట. ఈ వీడియో ఏదైతుందో ఇది ఏఐతో జనరేట్ చేసిన వీడియో అనమాట. ఎక్కడా కూడా ఇలాగ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన వీడియో అనేది కెమెరాతో క్యాప్చర్ చేయలేదు. కొంతమంది ఏఐతో జనరేట్ చేసి సోషల్ మీడియాలో అయితే ఈ వీడియోని స్పెక్యులేట్ చేస్తున్నారు. దాన్ని చూసి అది రియల్ అనుకుంటున్నారు, కానీ ఇది ఏఐతో జనరేట్ చేసిన వీడియో అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఇండియన్ ఆఫీస్ అయితే ఢిల్లీలో అయితే ప్రారంభించబోతున్నారు. స్పెసిఫిక్ గా వీళ్ళేమో ఆఫీస్ అనేది కన్స్ట్రక్ట్ చేయట్లేదు, కానీ ఢిల్లీలోనే ఒక ప్రాంతంలో 50 సీట్ల స్పేస్ అయితే వీళ్ళు రిజర్వ్ చేసుకున్నారన్నమాట. లీజ్ అయితే తీసుకున్నారు. సో వీళ్ళు కార్పొరేట్ ఎడ్జ్ అనే ఒక వర్క్ స్పేస్ ప్రొవైడర్ దగ్గర అయితే 50 సీట్లకి లీజ్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ నెక్స్ట్ అయితే ఢిల్లీ హైకోర్టు జయా బచ్చన్ గారి పర్సనాలిటీ రైట్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మరియు డీప్ ఫేక్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్షన్ అయితే కల్పించడం జరిగింది అనమాట. మన ప్రీవియస్ గా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇలాగే కోర్టుని ఆశ్రయించి కొన్ని రైట్స్ అయితే తెచ్చుకున్నారు. ఆయన ప్రమేయం లేకుండా ఎవరైనా డీప్ ఫేక్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా హార్మ్ఫుల్ రిలేటెడ్ ఏ ఇమేజ్ జనరేట్ చేస్తే గనక చర్యలు తీసుకునే విధంగా అనమాట. ఎగ్జాక్ట్ గా జయా బచ్చన్ గారు కూడా ఇలాంటి కొన్ని రైట్స్ ని ఇప్పుడు పొందినట్టుగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే మెటా కంపెనీ వాళ్ళు ఓమ్ని లింగువల్ ఏఎస్ఆర్ అనే ఒక సరికొత్త మోడల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఈ మోడల్ లో నాకు ప్రత్యేకత ఏంటంటే మొత్తం 1600 భాషలను అయితే ఏ మోడల్ రికగ్నైజ్ చేయగలుగుతుంది అనమాట. రికగ్నైజ్ చేయడమే కాకుండా దానికి రెస్పాన్స్ అయితే ఇవ్వగలుగుతుందని చెప్తున్నారు. సో ఈ మోడల్ ఏదైతే ఉంటుందో మెటా వాళ్ళు వాళ్ళకే ఉపయోగించుకుంటారా లేకపోతే ఇతర వాళ్ళకి కూడా యాక్సెస్ ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ ఉందన్నమాట. ఒకవేళ ఇస్తే గనక చాలా మంది ఏ అప్లికేషన్స్ లో ఇలాంటి ఒక ఏ మోడల్ ని డిప్లాయ్ చేస్తే గనక చాలా మందికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఒకటే యాప్ లో వివిధ రకాల ప్రాంతాలు కానివ్వండి, వేరే దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా సంభాషించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే తాజాగా సోషల్ మీడియాలో గూగుల్ నానో బనానా 2 సంబంధించిన కొన్ని ఇమేజ్ అయితే లీక్ అయినాయి అనమాట. బట్ ఇది అఫీషియల్ కాదో క్లారిటీ లేదు, కానీ నానో బనానా 2 అనే ఒక మోడల్లో మరింత బాగా ఆపరేట్ చేసుకునే విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఉదాహరణకి ఏదైనా ఇమేజ్ జనరేట్ చేస్తే దాన్ని ఆటో కరెక్ట్ చేసుకునే అవకాశం కానివ్వండి, లేకపోతే బెటర్ యాంగిల్ కానివ్వండి, లేకపోతే వ్యూ పాయింట్ కంట్రోల్ కానివ్వండి, అలానే మోర్ ప్రెసిషన్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి నానో బనానా 2 మోడల్లో లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అది ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ఒకవేళ ఇదే జరిగితే కనుక నానో బనానా ఏ మోడల్ యూస్ చేసి మరింత బెటర్ గా మనం ఇమేజ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లేదా బ్లాక్ డక్ కంపెనీ వాళ్ళు ఒక ఏ మోడల్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఏ మోడల్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు మీ సిస్టమ్ లో ఒకవేళ కొన్ని డేటా సెట్స్ కనిపించట్లేదు అనుకోండి, అలాంటి డేటా సెట్స్ కూడా ఇది వెతికి పెడుతుంది అనమాట. వివిధ రకాల అప్లికేషన్స్ నుంచి మీకు కావాల్సిన సమాచారం అయితే అందిస్తుంది అనమాట. అలానే ఏదైనా ఒక ఏ మోడల్ ఉంటే దానికి సంబంధించిన ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఏ మోడల్ మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇందులో మెయిన్ ఫీచర్ చూసుకునేది ఏ మోడల్ ఐడెంటిఫికేషన్ మరియు కోడ్ ప్రింట్ స్కానింగ్ వంటి ఫీచర్స్ అయితే అందిస్తున్నారు అనమాట. ఈ నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ప్రైవేట్ ఏ కంప్యూటర్ అనే ఒక ఏ ప్రాసెసింగ్ ఆన్ డివైస్ లెవెల్ ప్రైవసీని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ ఏ కంప్యూటర్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైరస్ ఏదైతే ఉంటాయో వీటిని క్లౌడ్ ద్వారా సెక్యూర్ ప్లాట్ఫామ్ కింద అయితే దీన్ని ప్రాసెస్
ప్రాసెస్ చేస్తుంది అనమాట. జెమినై క్లౌడ్ మోడల్స్ కూడా దీనికి యాక్సెస్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది సెన్సిటివ్ యూజర్ డేటాను కూడా కరెక్ట్ గా డీల్ చేస్తుందని చెప్తున్నారు. ఈ మోడల్ ని రన్ చేయడం కోసం ట్రిలియం టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ TPUs అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బైదు కంపెనీ వాళ్ళు ఒక ఓపెన్ సోర్స్ ఏ మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ మోడల్ తమ స్కోర్స్ GPT-5 మరియు జెమినై మోడల్ ని బీట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ మోడల్ పేరు చూసినట్లయితే ఎర్నీ 4.5 VL28B A3B థింకింగ్ మోడల్ అనమాట. ఇది ఈ ఏ మోడల్ అయితే ఉంటుందో ఇమేజ్ సంబంధించిన రీజన్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటుంది, వీడియోస్ కానివ్వండి డాక్యుమెంట్స్ కూడా అర్థం చేసుకుంటాయని చెప్తున్నారు. ఈ మోడల్ 3 బిలియన్ పారామీటర్స్ అయితే ఆపరేట్ చేయగలుగుతుంది. అలానే 28 బిలియన్ ఏదైతే ఉందో పారామీటర్స్ ని రూటింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ఈ మోడల్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే థింకింగ్ విత్ ఇమేజెస్ ఒక క్యాపబిలిటీ అయితే ఈ మోడల్ యొక్క ప్రత్యేకత అని చెప్తున్నారు. అలానే ఇది హ్యూమన్ లాగా ఆలోచిస్తుందని చెప్తున్నారు. ఒక ఇమేజ్ నుంచి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటూ ఎవ్రీ డీటెయిల్ ని ఈ మోడల్ అర్థం చేసుకోగలదని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే చెప్పారనమాట. సూపర్ ఏ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ దాని వల్ల రిస్క్ కూడా ఉంటుంది. ఆ రిస్క్ అనేది మనం దాన్ని కంట్రోల్ చేయనంత రిస్క్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందువల్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి సూపర్ ఏ డెవలప్ చేసే ముందు చాలా కేర్ఫుల్ గా దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే చెప్తున్నారు అనమాట. కాకపోతే విచిత్రం ఏంటంటే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు కూడా సూపర్ ఏ మీద వర్క్ చేస్తున్న కంపెనీస్ లో వీళ్ళు కూడా ఒకళ్ళే. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఏ మహాభారత్ అనే ఒక వెబ్ సిరీస్ అనేది జియో హాట్ స్టార్ లో అయితే ప్రచారం అయిందనమాట. ఈ డెవలప్ చేసిన మెయిన్ పర్సన్ విజయ్ సుబ్రహ్మణ్యన్ ఎవరైతే ఉన్నారో ఆయన ది హాలీవుడ్ రిపోర్టర్ అనే ఒక పోర్టల్ కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఆయన ఏం మెన్షన్ చేశారంటే ఈ ఏ మహాభారత్ అనేది జస్ట్ సింపుల్ గా ప్రాంప్టింగ్ ద్వారా జనరేట్ చేసిన సినిమా అయితే కాదని చెప్పి ఆయన అభిప్రాయం అయితే చెప్పారు. సో వీళ్ళు చాలా మంది టీం అయితే వర్క్ చేశారని చెప్తున్నారు అనమాట. సో ఇందులో రైటర్స్ వర్క్ చేశారు, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, స్కెచ్ ఆర్టిస్ట్, దీంతో పాటుగా వీళ్ళు ఏఐని కూడా యూజ్ చేసి డెవలప్ చేశారు. అంతే తప్పిస్తే జస్ట్ సింపుల్ గా ChatGPT లోనే లేకపోతే ఇతర మోడల్స్ లో ఇమేజ్ ఇచ్చి జనరేట్ చేసిన వెబ్ సిరీస్ ఇది కాదని అయితే మెన్షన్ చేశారు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు సుమారుగా 130 నుంచి 140 మంది వర్క్ చేశారని చెప్తున్నారు. అయితే అమౌంట్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు డబ్బులు అయితే సేవ్ చేశామని చెప్తున్నారు. ఒకవేళ ఇదే వెబ్ సిరీస్ ని వీళ్ళు ఏ కాకుండా డెవలప్ చేయాలంటే మాత్రం 150 నుంచి 200 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. బట్ మేమైతే అంత ఖర్చు పెట్టకుండానే దీని అయితే తయారు చేసామనేది విషయం మాత్రం అయితే స్పష్టం చేశారు. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ సబ్జెక్ట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ఏ కాంబో కోర్స్ ని 10,000 రూపాయలకి ఇస్తున్నాం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play dead and I stay dead, baby you'll get